వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఇంటి అల్లుడికి 268 రకాలతో విందు ఏర్పాటు చేసిన మహంకాళి కుటుంబీకులు. సంక్రాంతి సంబరాలతో నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ టీచర్స్. కామవరపుకోట కోడి పందాల వద్ద ఎల్ఈడి వాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు. హరిదాస్ కు సన్మానం చేసిన బీసీవై పార్టీ రాష్ట్ర సమన్వయకర్త మిథున్ చక్రవర్తి. త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల నందు 1999-2000 సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే ఆ సరదాయే వేరు. చిన్నప్పటి మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ గడిపే ఆ క్షణాలు అక్షరాలకు అందనివనే చెబుతుంటారు. జంగారెడ్డిగూడెం త్రివేణి విద్యా సంస్థల నందు 1999-2000 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆకట్టుకుంది. పట్టణంలోని త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల నందు కలుసుకున్నారు. కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా అప్పటి ప్రిన్సిపల్ హెచ్బిఆర్ ప్రసాద్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. 45 మంది పూర్వ విద్యార్థులు గత అనుభవాలను ఒకరికొకరు పంచుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, మైసూర్ వంటి ప్రాంతాల నుంచే కాకుండా కెనడా, ఆస్ట్రేలియా దేశాలలో సైతం స్థిరపడిన వారంతా రావడంతో త్రివేణి విద్యా సంస్థల ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా హెచ్బిఆర్ ప్రసాద్ మాట్లాడారు. నాకు తెలుస్తుంది, స్పందన అప్పుడప్పుడు కనిపిస్తుంది. మయూరి అంటే 2-3 సార్లు చిన్న పిల్లల్ని తీసుకుని కూడా వచ్చింది. ప్లస్ మయూరి వాళ్ళ నాన్నగారు పెదనాన్నగారు అయితే నాకు కనపడంగానే అడిగేది మయూరి బాగుందా అని. వాళ్ళ నాన్నగారు కానీ ఎవరు కనపడినా మయూరి బాగుందంటే ఎక్కడ ఇట్లా కొంతవరకు కానీ మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఆ శ్రీను, కార్తీక్ అంటే ఇప్పుడు సినిమా టికెట్ కార్తీక్ కొంతమందితో ఉంటుంది. కానీ బ్యాచ్ చూడటం అనేది నాకు బాగుంది. ఎవరెవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరందరూ ఇంచుమించు కూర్చున్న వాళ్ళందరూ సెటిల్ అయ్యారని భావిస్తున్నాను. సెటిల్ అయ్యారంటే మంచిగా ఎర్నింగ్లో ఉంటే. సంక్రాంతి పండుగ వచ్చిందంటే కొత్త అల్లుళ్ల రాకతో అత్తారిల్లు సందడిగా మారుతుంది. కొత్త అల్లుడు వచ్చిన వేళ ఆ మావయ్య కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు. చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా గుండెల మీద పెట్టుకుని కంట్లో పాపలా చూసుకున్న తన కూతురుతో అల్లుడు ఇంటి గడప తొక్కగానే మురిసిపోతుంటారు. కొత్త అల్లులకి సంక్రాంతి ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా సంబరాలు చేస్తుంటారు. తోచిన కాడికి విందు వినోదంతో గడుపుతుంటారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మహంకాళి శ్రీనివాసరావు మాధురీలత అల్లుడైన చరణ్ కు ఏకంగా 268 పిండి పదార్థాలను పలహారాలతో విందు ఏర్పాటు చేశారు. శ్రీనివాసరావు మాధురీలత కుమార్తె పవన సింధుకి ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన గుర్రం శేషగిరిరావు ఏకైక మనవుడు చరణ్ కు ఇచ్చి గత ఏడాది నవంబర్ 19వ తేదీన వివాహం చేశారు. గోదావరి జిల్లా అంటేనే మర్యాదలకు పెట్టింది పేరు. తెలంగాణ అల్లుడికి గోదావరి వాళ్ళు చేసిన మర్యాదలతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. కొత్త అల్లుడికి రుచికరంగా ఉండే విధంగా పసందైన వంటకాలతో విందు ఏర్పాటు చేసిన తీరు ఔరా అనిపించింది. నేతి వంటకాల గుమగుమలతో అల్లుడికి విందుకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మహంకాళి బ్రదర్స్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వీరితో పాటు కామవరపుకోటకు చెందిన పత్తి పుల్లయ్య కుమారుడు, మాజీ వాసవి క్లబ్ గవర్నర్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పత్తి కుమార్ విచ్చేసి వారి కుటుంబంతో కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మహంకాళి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈరోజు జంగారెడ్డిగూడెం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మా స్వగృహం నందు రీసెంట్ గా మ్యారేజ్ అయిన మా తమ్ముడి గారి అమ్మాయి సింధు, అల్లుడి గారి చరణ్ల వివాహ సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ విందు భోజనం ఏర్పాటు చేయడమైనది. తల్లాడ ఖమ్మం జిల్లా వాస్తవ్యులు తల్లాడ గ్రామ కాపురస్తులు గుర్రం శేషగిరిరావు గారి మనవడైన చరణ్కి ఇచ్చి మా అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించినాము. మొదటి పండుగ సందర్భంగా విందు భోజనం ఏర్పాటు చేయడమైంది 268 రకాలతోటి. మాకు ఈ కార్యక్రమం జరిపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలతో అల్లుడి గారికి విందు భోజనం.
జంగారెడ్డిగూడెంలో పాత ఆర్డీఓ కార్యాలయం వద్ద సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న అంగన్వాడీలు పండుగ సమయంలో సైతం దీక్షలను కొనసాగించారు. దీక్షా శిబిరం వద్దే సంక్రాంతి సంబరాలు చేశారు. ముత్యాల రంగవల్లులు వేశారు. సాంప్రదాయ ఆటల పోటీలు ఆడారు. పిండి వంటలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇంటి వద్దే పండుగ చేసుకోకుండా దీక్షా శిబిరాల వద్దే చేసుకుంటున్నామని అంగన్వాడీ టీచర్స్ తెలియజేస్తున్నారు. తమ న్యాయమైన కోరికలు పరిష్కరించేంత వరకు దీక్షలు విరమించేది లేదని తెలిపారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే హరిదాసుల కోలాహలం అంతా ఇంత కాదు. భగవద్గీత శ్లోకాలను, నారాయణ మంత్రాలను, శ్రీకృష్ణుడి లీలామృతాలను జపిస్తూ వీధుల వెంట సంచరిస్తుంటారు. ఇంటి యజమానులు ఇచ్చింది స్వీకరిస్తూ ఒక చేత్తో చిడతలు, మరో చేత్తో తుంబరను మీటుతూ నృత్యాలు చేసుకుంటూ దర్శనమిస్తారు. శిరస్సుపై అక్షయ పాత్ర పెట్టుకుని కనిపిస్తుంటారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, అందరి మోములో చిరునవ్వు చిందించాలని ఆశిస్తూ ఇలా చేయడం తమ క్రూల వృత్తిగా భావిస్తారు. అటువంటి హరిదాసులు నేటి కాలంలో ఆదరణ కోల్పోతున్నారు. అటువంటి హరిదాసులను బీసీవై పార్టీ రాష్ట్ర సమన్వయకర్త కరుటూరి మిథున్ చక్రవర్తి మెమంటో ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు. దీంతో ఆ హరిదాసుకు చెప్పలేనంత ఆనందం కలిగింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామంలో 33 సంవత్సరాల సురేష్ అనే యువకుడు మృతి చెందాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతి చెందినట్లు సమాచారం. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో రాజవరం గ్రామం శోకసంద్రమైంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 కేజీస్ వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్,
బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో కోడి పందాలు 2వ రోజు కూడా నిర్వహించారు. మధ్యాహ్నం 12:15 కోడి పందాలు ప్రారంభమయ్యాయి. పందాలకు డేగా, నెమలి, వసంతి, కాకి తదితర రకాల కోడి పుంజులను సిద్ధం చేశారు. కోడి పందాలను తిలకించేందుకు ప్రజలు బారులు తీరారు. పందాల కథన రంగానికి పందెం రాయుళ్లు సైతం సై అంటే సై అంటూ బరుల వద్దకు తరలి వచ్చారు. శ్రీనివాసపురం గ్రామంలోనే కోడి పందాల బిరుల వద్ద ఏకంగా 4 గుండాటలను ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రముఖులు కోడి పందాలకు తరలి వచ్చారు. నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయడంతో పందాలను చూడటానికి ప్రజలు తరలి వస్తున్నారు. కూర్చోబడి అందరూ కూర్చోబడి తిరుగు రాయ్ తిరుగు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతి దంపతులు పాల్గొన్నారు. బసవన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. భోగి మంటలను సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు వెలిగించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి లక్ష్మికి పూజలు చేశారు. గోమాతకు పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. వివిధ దేవతామూర్తులకు పూజలు చేశారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. వేద పండిత పురోహితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి సకాలంలో వర్షాలు వర్షించి పాడి పంటలు పండాలని, ఉద్యోగ, వర్తక, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు ప్రగతి పదంలో నడిచి ప్రతి ఇంట సిరులు కురవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశించారు.
బొట్టాయిగూడ మండలం మామిడిగుంది ఆర్ఎండ్ఆర్ కాలనీ నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తామన్న సూపర్ 6 పథకాలను ముత్యాల ముగ్గుల రూపంలో వేశారు. ఉత్తమ ముగ్గు వేసిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ హాజరయ్యారు. సాంప్రదాయ కోడి పందాలను ప్రారంభించారు. కోడి పందాలను తిలకించారు. కుటుంబ సమేతంగా నిర్వహించే పండుగలలో సంక్రాంతి అనేది ఎంతో ప్రాముఖ్యమైనదని బొరగం శ్రీనివాస్ అభివర్ణించారు. కోడి పందాలను తిలకించేందుకు ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. కోడి పందాల బిరుల వద్ద ఎల్ఈడి వాల్స్ ఏర్పాటు చేయడంతో ప్రజలు తిలకించారు. ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారంటే ఆ ప్రాంతంలో ఏ రకంగా కోడి పందాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కామవరపుకోటలో కోడి పందాల బిరుల వద్ద ఎల్ఈడి వాల్స్ ఏర్పాటు చేయడంతో పందాలకు వచ్చిన వారు ఎల్ఈడి వాల్స్ లోని యుద్ధ భూమిలో రక్తం ఓడుతున్న కోడి పుంజుల యుద్ధాలను చూసి పందాలు వేసుకుంటున్నట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం ఇంటి అల్లుడికి 268 రకాలతో విందు ఏర్పాటు చేసిన మహంకాళి కుటుంబీకులు. సంక్రాంతి సంబరాలతో నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ టీచర్స్. కామవరపుకోట కోడి పందాల వద్ద ఎల్ఈడి వాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు. హరిదాస్ కు సన్మానం చేసిన బీసీవై పార్టీ రాష్ట్ర సమన్వయకర్త మిథున్ చక్రవర్తి. త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల నందు 1999-2000 సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.